నర్సరావుపేటలో బర్డ్ ఫ్లూ సోకి 2 ఏళ్ల చిన్నారి మరణించడంతో పల్నాడు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. నర్సరావుపేటలో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహిస్తున్నారు. చిన్నారి కుటుంబ సభ్యులకు రక్త పరీక్షలు చేశారు. ముక్కు గొంతు నుంచి స్వాబ్ శాంపిల్స్ సేకరించారు. స్వాబ్ శాంపిల్స్ను ఎయిమ్స్కు, పూణేలోని వైరాలజీ ల్యాబ్కు పంపనున్నారు. చిన్నారి ఇంటికి చుట్టుపక్కల వాళ్లకు వైద్య పరీక్షలు చేస్తూ ఉన్నారు. మరోవైపు నర్సరావుపేటలో శానిటైజేషన్పై దృష్టి సారించారు మున్సిపల్ అధికారులు. వీధులను ఇళ్ల పరిసరాల్లోనూ శుభ్రం చేయించారు. బ్లీచింగ్ పౌడర్ చల్లించారు. బర్డ్ ఫ్లూతో చిన్నారి చనిపోవడంతో ఆమె ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు ఎమ్మెల్యే చదలవాడ అరవింద బాబు. పాప అనారోగ్యం బారిన పడటం, ఆసుపత్రిలో అందిన చికిత్స, మరణానికి దారితీసిన పరిస్థితులపై ఆరా తీశారు. ప్రభుత్వ పరంగా బాధిత కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు ఆయన. నర్సరావుపేటలో బర్డ్ ఫ్లూతో 2 ఏళ్ల చిన్నారి మృతి చెందిన ఆ పాప కుటుంబ సభ్యులు ఆరోగ్యంగా ఉన్నారని స్పష్టం చేశారు పల్నాడు జిల్లా డిఎంహెచ్ఓ రవి. వైద్య సిబ్బంది నర్సరావుపేటలో ఇంటింటికి తిరిగి సర్వే చేస్తున్నారని, ప్రజలు ఆందోళన చెందాల్సిన పని లేదు అన్నారు. నర్సరావుపేటలో కోళ్లకు బర్డ్ ఫ్లూ సోకలేదని, ఉడికించిన మాంసం తినవచ్చని చెబుతున్న డిఎంహెచ్ఓ రవితో మా కరెస్పాండెంట్ రామారావు ఫేస్ టు ఫేస్. రాష్ట్రంలో తొలి బర్డ్ ఫ్లూ మరణం పల్నాడు జిల్లా నర్సరావుపేటలో చోటు చేసుకుంది. అయితే ఈ ఘటనకు సంబంధించి మాట్లాడటానికి మనకి పల్నాడు జిల్లా డిఎంహెచ్ఓ రవి ఉన్నారు. సార్ చెప్పండి, అసలు ఈ బర్డ్ ఫ్లూ మరణం మీద ఎలా జరిగింది, దీనికి సంబంధించి మీ విచారణలో ఏం తేలింది సార్? అందరికీ నమస్కారం అండి. ఇప్పుడు ఈ బర్డ్ ఫ్లూ అనేది ఒకటి అంటే మన పల్నాడు జిల్లాలో వచ్చింది అనే ఒక వార్త వస్తూ ఉంది. సో యాక్చువల్లీ అంటే ఇది ఒక 2 సంవత్సరాల పాపలో ఈ సంఘటన అనేది మనకు జరిగింది. ఆ పాపకి 1 మంత్ బ్యాక్ అంటే దగ్గు, జలుబు వాటితోటి ఒక ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకున్నారు. అక్కడ తగ్గలేదు అని వాళ్ళు మన మార్చి 4వ తారీఖున వాళ్ళు మంగళగిరి ఎయిమ్స్ హాస్పిటల్కి వెళ్ళి అక్కడ ట్రీట్మెంట్ తీసుకుంటూ అక్కడ హాస్పిటల్లో పోయిన నెల అంటే మార్చి 15వ తారీఖున రాష్ట్రంలో తొలి బర్డ్ ఫ్లూ మరణం పల్నాడు జిల్లా నర్సరావుపేటలో చోటు చేసుకుంది. అయితే ఈ ఘటనకు సంబంధించి మాట్లాడటానికి మనకి పల్నాడు జిల్లా డిఎంహెచ్ఓ రవి ఉన్నారు. సార్ చెప్పండి, అసలు ఈ బర్డ్ ఫ్లూ మరణం మీద ఎలా జరిగింది, దీనికి సంబంధించి మీ విచారణలో ఏం తేలింది సార్? అందరికీ నమస్కారం అండి. ఇప్పుడు ఈ బర్డ్ ఫ్లూ అనేది ఒకటి అంటే మన పల్నాడు జిల్లాలో వచ్చింది అనే ఒక వార్త వస్తూ ఉంది. సో యాక్చువల్లీ అంటే ఇది ఒక 2 సంవత్సరాల పాపలో ఈ సంఘటన అనేది మనకు జరిగింది. ఆ పాపకి 1 మంత్ బ్యాక్ అంటే దగ్గు, జలుబు వాటితోటి ఒక ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకున్నారు. అక్కడ తగ్గలేదు అని వాళ్ళు మన మార్చి 4వ తారీఖున వాళ్ళు మంగళగిరి ఎయిమ్స్ హాస్పిటల్కి వెళ్ళి అక్కడ ట్రీట్మెంట్ తీసుకుంటూ అక్కడ హాస్పిటల్లో పోయిన నెల అంటే మార్చి 15వ తారీఖున అక్కడ ఆ పాప ఎక్స్పైర్ అయింది. మంగళగిరి హాస్పిటల్ వాళ్ళ పరీక్షల్లో వాళ్ళకి అంటే లెప్టోస్పైరోసిస్ అనే వ్యాధి వాళ్ళకాడ నిర్ధారణ అయింది ఆ బ్లడ్ రిపోర్ట్స్ ప్రకారం. తర్వాత వాళ్ళకి కొన్ని రక్త పరీక్షల నమూనాలు పరిశీలించిన తర్వాత వాళ్ళకి కొంత అనుమానం వచ్చి ఆ టెస్టులని వాటిని నిర్ధారణ కోసం పైన ఇన్స్టిట్యూట్కి పంపించినప్పుడు ఇది పాజిటివ్గా వచ్చినట్టుగా రిపోర్ట్స్ వచ్చినాయండి. దీని సందర్భంగా మనం మా గవర్నమెంట్ వారి ఆదేశాలతోటి, మా డిపార్ట్మెంట్ వారి ఆదేశాలతోటి మేము అక్కడ మెడికల్ క్యాంపు అలాగే హౌస్ టు హౌస్ సర్వే అనేది కూడా మేము చేస్తూ ఉన్నాము. ఈ హౌస్ టు హౌస్ సర్వే అనేది నిరంతరంగా మేము చేస్తూనే ఉంటాము. సో అంటే ఈ ప్రికాషన్స్ ఇప్పుడు ఏదైతే బర్డ్ ఫ్లూ డెత్ వచ్చింది, సో ఆ సరౌండింగ్స్ మొత్తం మీరు డోర్ టు డోర్ సర్వే చేశారన్నారు. తర్వాత యానిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్ వాళ్ళతో ఏమన్నా ఈ కోళ్ల ఫారాలకు సంబంధించి ఏమన్నా చేశారు సార్? అవునండి, యాక్చువల్లీ ప్రికాషనరీ మెజర్స్ అంటే ఒకటేనండి. ముఖ్యంగా మనం తీసుకోవాల్సింది చికెన్ కానీ, ఎందుకంటే బర్డ్ ఫ్లూ అనేది మామూలుగా బర్డ్స్ ద్వారా వాటి ద్వారా వస్తుంది అంటాం. ఈ చికెన్ కానీ వీటిని బాగా ఉడికించి తినాలి. రెండోది మీరు అడిగినట్టుగా ఆల్రెడీ మన వెటనరీ డిపార్ట్మెంట్ వాళ్ళకి నిన్ననే లెటర్ పెట్టాను. లెటర్ పెట్టి ఆ
చికెన్ షాప్స్ని, పౌల్ట్రీస్ని, వాటన్నిటిని వాళ్ళు ఎగ్జామిన్ చేసుకొని వాటి నుంచి కూడా శాంపుల్ తీసుకోమని చెప్పామండి. బర్డ్ ఫ్లూ సోకినటువంటి ఏదైతే బాలయ్య నగర్ ఉందో ఆ సరౌండింగ్ రేడియస్ మొత్తం కూడా తాము డోర్ టు డోర్ సర్వే నిర్వహించాము. ఒక్కళ్ళకు కూడా ఆ లక్షణాలు అనేది లేదు. ఎవరు ప్యానిక్ కావాల్సిన పని లేదు. ఎవరైనా సరే చికెన్ తినాలనుకుంటే పూర్తి స్థాయిలో ఉడికించిన తర్వాత తింటే మాత్రం ఎటువంటి ఇబ్బంది ఉండదని చెప్తున్నారు. కెమెరామెన్ నాగరాజ్తో రామారావు, ఎన్టీవీ, గుంటూరు జిల్లా.